క్విక్గా అయిపోయే ఎగ్ రెసిపీ ఒకటి చూపిపోతున్నాను. మార్నింగ్ నేను బాయిల్డ్ ఎగ్ పెట్టానండి, ఎగ్ గ్రేవీ కర్రీ కోసం. కానీ చిన్న పని నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చే లోపల లంచ్ టైం అయిపోయింది, బాగా ఆకలేస్తుండిందండి. రైస్ అయితే వండేసాను కానీ కర్రీ లేదు. సో అందుకని క్విక్గా అయిపోవడానికి ఇలా ఎగ్ చేశాను, ఎగ్ బుర్జీలాగా చేశాను. చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అందులో చిల్లీ కరివేపాకు వేసుకోండి. బాగా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి. తర్వాత ఆనియన్ వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి. కొంచెం బాగా అది కూడా మంచిగా ఆనియన్ రోస్ట్ అవ్వాలి. తర్వాత కొంచెం పెప్పరు, అందులోకి కొంచెం గార్లిక్ తీసుకొని కొంచెం పేస్ట్ లాగా దంచుకోండి. మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టాను కదండి, అది హాఫ్గా కట్ చేసుకొని స్లైసెస్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. బాయిల్డ్ ఎగ్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. చాలా బాగుందండి ఈ రెసిపీ, నేను తింటే మంచిగా అనిపించింది. సో ఇలా బాయిల్డ్ ఎగ్ 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి, ఎర్రగా అయ్యేలాగా. చూడు, ఇలా 2 సైడ్స్ రోస్ట్ అయిన తర్వాత అందులోకి మనం దంచుకున్న పెప్పరు గార్లిక్ పేస్ట్ని దాని మీద చల్లుకొని దాన్ని కలబెట్టుకోండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. చిల్లీ పౌడర్ లేకపోయినా కూడా దీంతోనే మంచిగా తినేయచ్చు కర్రీని. సో తర్వాత ఇంకా కొన్ని ఎగ్స్ ఉంటే దాన్ని ఇలా పీసెస్గా కలుపుకొని అందులో వేసేసుకున్నానండి. వీటిని కూడా మంచిగా ఎర్రగా అయ్యేలాగా రోస్ట్ చేసుకోండి. ఈజీగా అయిపోతుందండి, 5 to 10 మినిట్స్లో అయిపోయింది. ఓన్లీ ఎగ్ కుక్ అవ్వడానికే టైం పడుతుంది, తొందరగా అయిపోతుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి.